హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ నిషికా ప్రెగ్నెంట్ కాదు అనే విషయాన్ని రేఖ అండ్ యువరాజ్ ముందు బయట పెడతారు. యువరాజ్ నిషికాపై చాలా కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రేఖ మాత్రం నిషికా దగ్గరికి వచ్చి, కేవలం పని తప్పించుకోవడానికి ఇంత పెద్ద అబద్ధం చెప్తావా? అసలు నీ బ్రెయిన్ పని చేస్తుందా అని అడుగుతుంది. రేఖ, అమ్మ, నువ్వు అనుకుంటున్నట్టు ఆ జగదాత్రి మన ఇంట్లో ఉన్న జగదాత్రిలా లేదు. ఇప్పుడు తను కంప్లీట్గా మారిపోయింది. ఒకప్పుడు జగదాత్రి మనం ఏం చెప్పినా తల వంచుకొని చేసేది, కానీ ఇప్పుడున్న జగదాత్రి నన్నే వణికిస్తుంది అని అంటుంది. అవునా? అయితే దాని తోక కట్ చేయాల్సిన బాధ్యత మీది. ఇది క్లియర్గా మీ వైఫల్యం మాత్రమే. అయినా అదంతా నాకెందుకు? నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం తప్పు, అలాగే దాన్ని ఇంత దూరం తీసుకురావడం కూడా తప్పు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయేలా చేయమని చెప్పాం, కానీ నువ్వే చేయలేకపోతున్నావు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది రేఖ. వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు, ఆ తాతయ్య గారు ఇప్పుడే కాల్ చేశారు కేదార్, కాబట్టి వెళ్దాం పద, తాతయ్య గారిని తీసుకొద్దామని జగదాత్రి కేదార్ కౌశికికి చెప్తారు. ఆ వదిన, తాతయ్య గారిని తీసుకొస్తాం వదిన అని చెప్పి ఇంకిద్దరు బయలుదేరుతారు. కారులో వస్తూ ఉండగానే మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి, ఇవాళ నాన్న నన్ను వారసుడిగా ప్రకటిస్తారు కదా అని అంటారు. ఖచ్చితంగా ప్రకటిస్తారు కేదార్. కాకపోతే యువరాజ్ విషయంలోనే నాకు కాస్త భయంగా ఉంది. యువరాజ్ ఏమంటాడో, యువరాజ్ ఎవరిని టార్గెట్ చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉంది. చేయకూడనిది చేస్తాడేమో అని అంటారు. వాడు మంచివాడు కాదు, చెడ్డవాడు అని నేను అనుకోవటం లేదు. ఫ్యామిలీ జోలికి వచ్చేంత దుర్మార్గుడు కాదనుకుంటున్నాను అని అంటారు. నువ్వు ఒక విషయం మర్చిపోయావా కేదార్? యువరాజ్ ఆస్తి కోసం కౌశికి వదిననే చంపాలి అనుకున్నాడు. కౌశికి వదిననే ఇరికించాలి అనుకున్నాడు. అలాంటి వాడు ఖచ్చితంగా టార్గెట్ చేయకుండా ఉంటాడా? ఉండలేడు. కాబట్టి ఎలా అయినా మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నారో కనుక్కోవాలి, ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పి ఇంకలా కేదార్ వాళ్ళ తాత దగ్గరికి వెళ్తారు, రాజ్మహల్కి వెళ్ళి ఇంకలా తాతయ్య గారిని ఎక్కించుకొని మళ్ళీ ఇంటికి, కౌశికి వాళ్ళ ఇంటికైతే తీసుకొస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకలా ఎంతో హ్యాపీగా ఓనీల ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఇలా ఉండగా వైజయంతి, యువరాజ్, నిషిక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వైజయంతి మొహం చూడగానే వెళ్ళిపోబోతుంటే, అబ్బోడా ఆగరా, ఎందుకురా ఈ అమ్మంటే అంత కోపం? నేను నీ భార్య మంచి కోసమే ఇదంతా చేసుండా, నువ్వేమో నన్ను అపార్థం చేసుకుంటున్నావు. సరే, మనలో మనకి ఎన్ని గొడవలైనా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ కేదార్ వారసుడని ప్రకటిస్తే మాత్రం మన పరువు పోయినట్టే, ఇంకా వాడికి పెద్దపీట వేసినట్టే. కాబట్టి ఎలా అయినా మనం వాడిని అడ్డుకోవాలరా అని అంటారు. నేను అదే ఆలోచిస్తున్నానమ్మా, కానీ దీనికి ఒకే ఒక్క దారుంది. జగదాత్రి వాళ్ళకి దగ్గరైన వాళ్ళని పైకి పంపించామనుకో, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పడానికి భయపడతారు. ఇలాగే వదిలేస్తే వీళ్ళు ఎవరైనా చంపుతారేమోననే భయంతోనైనా నిజాన్ని చెప్పనివ్వకుండా అడ్డుకుంటారు. కానీ ఎవరిని నేను టార్గెట్ చేయాలి, ఎవరిని నేను గాయపరచాలి అని అందరినీ గుర్తు చేసుకుంటారు. భరద్వాజ్ని, రేఖని, కౌశికిని, కేదార్ వాళ్ళ తాతగారిని అందరినీ గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకొని, ఎస్, కరెక్ట్, ఇప్పుడు నా గేమ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా అలా గేమ్ స్టార్ట్ అవ్వడానికి వెళ్ళిపోతాడు యువరాజ్. ఒక ఫిష్ అక్వేరియం పాట్ ఉంటుంది కదా, ఫిష్ వేసుకునే పాట్, ఇంకా పాట్ని అయితే తీసుకుంటాడు. ఇది ఆ కేదార్ వాళ్ళ తాత తలపై వేస్తాను, అప్పుడు వాడు ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఈలోపు నాన్నని ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అని చెప్పి ఇంకా అలా ఆయన్ని ఖచ్చితంగా చంపాలి అని చెప్పి డిసైడ్ అవుతాడనమాట. ఇంకా అలా పూలకుండి, ఫిష్ ఎక్వేరియం పాట్ని ఆయన తలపై వేయబోతుంటే ఒక్కసారిగా కౌశికి, అయ్యో తాతయ్య గారు అని చెప్పి పక్కకి లాగేస్తుంది. ఇంకా వెంటనే ఆయన పక్కకు వచ్చేస్తారు. ఆ ఫిష్ ఎక్వేరియం గ్లాస్ పాట్ అయితే ఇంకా పక్కకి పడిపోతుంది. ఛా, ఇది ముసలివాడిపై పడుతుంది అనుకున్నాను, కానీ అలా కాకుండా పక్కకి పడింది. అక్కా, నువ్వు అనవసరంగా వీళ్ళని ఇలా చేసావని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు యువరాజ్. తాతయ్య గారు,
మీకేం కాలేదు కదా అని అంటారు. లేదమ్మా కౌశికి, నాకేమీ కాలేదు అని ఇంకక్కడి వెళ్ళిపోతారు కేదార్ వాళ్ళ తాతగారు. తాతయ్య, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు తాతయ్య అని అంటారు. నాకు అర్థమైందిరా కేదార్, కానీ వాళ్ళని నేను వదిలిపెట్టను కదా. ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా మీడియాకి వెళ్ళాల్సిన సమాచారం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ విషయంలో ఎవ్వరూ ఆపలేరు అని సుధాకర్కి వినిపించేలా చెప్తారు. సుధాకర్ ఏమీ మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతారు. ఇంకా యువరాజ్ అలా పక్కకి వచ్చి మీనన్కి కాల్ చేస్తాడు. హలో బాయ్ అని అంటారు. "ఆ, ఏంటి అలా చేస్తున్నావు? ఏం ఫోన్ చేసావు? ఏం కావాలి అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటాడు యువరాజ్. చెప్పు ప్రిన్స్, నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటావు కదా, కాబట్టి నేను అడిగేది జాగ్రత్తగా చెప్పు. నీకు నా నుండి ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు. అవును బాయ్, ఈరోజు ఆ కేదార్ గారిని వారసుడిగా ప్రకటిస్తాడు. ఒక్కసారి వారసుడిగా ప్రకటిస్తే ఇంకా నేను వాడిని జీవితంలో తలెత్తుకోకుండా చేయలేను బాయ్. వాడు వాడు నంబర్ 1 అవుతాడు, నేను నంబర్ 2 అవుతాను. నాకు అది ఇష్టం లేదు. నేను ఎప్పటికీ నంబర్ 2 మాత్రమే ఉండాలి. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ కేదార్ వాళ్ళ తాతని మీరు చంపేయాలి అని అంటారు. ఓ, కేదార్ వాళ్ళ తాతని చంపడానికి నాకు కాల్ చేసావా? సరే ప్రిన్స్, నీపై నాకు అభిమానం ఉంది. చంపుతాను, ఖచ్చితంగా చంపుతాను. కాకపోతే ఆ ఇంట్లోకి నేను ఎలా వస్తాను అని అడుగుతారు. నేనున్నాను కదా బాయ్, నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వాడిని చంపేయండి అని కాల్ అయితే కట్ చేస్తారు. ఇంకా మీననైతే అలా ఒక మారువేషం వేసుకొని అగైన్ కౌశికి వాళ్ళ ఇంట్లో అడుగు పెడతాడు. యువరాజ్ వాళ్ళని లోపలికి తీసుకొస్తారు. ఆ అక్క, క్యాటరింగ్ వాళ్ళు వచ్చారు. ఓనీల ఫంక్షన్కి వాళ్ళే భోజనాలు వడ్డించాలి కదా, అందరూ వెళ్ళండటు అని చెప్పి అనేసరికి ఇంకా క్యాటరింగ్ వెయిటర్ వేషంలో అయితే వస్తాడనమాట మీనన్. వచ్చి ఇంకా అలా చుట్టూ గమనిస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్ కూడా అక్కడికే వస్తాడు. వచ్చి ఇంకా అలా కీర్తి పాప వైపు చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి కారణం ఏంటంటే కీర్తి పాప ఓనీల ఫంక్షన్ కాబట్టి. ఇంకా ఓనీల ఫంక్షన్ని చూస్తూ, కీర్తి, నువ్వు అప్పుడే ఇంత పెద్దదాని అయిపోయావని నేను అనుకోలేదమ్మా అని పాపం తలపై చేవేసి నిమురుతూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అదంతా చూస్తూ ఉంటాడనమాట కౌశికి. కౌశికి, నేను కేవలం కీర్తి పాప కోసం మాత్రమే కాదు, నీ కోసం కూడా నేను గిఫ్ట్ తీసుకొచ్చాను, ఇదిగో అని ఇంకా అలా తనకైతే గిఫ్ట్ అయితే ఇస్తారు. పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. ఇంకా అలా కౌశికి అయితే హ్యాపీగా సురేష్ ఇచ్చిన చీరను కట్టుకొని వస్తుంది. అది చూసి సురేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జగదాత్రి కేదార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఎంతో హ్యాపీగా వాళ్ళ ఓనీల ఫంక్షన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మామగా కేదార్ బయటికి వెళ్ళినప్పుడు కీర్తి కోసం ఒక మంచి హాఫ్ శారీని తీసుకుంటాడు. తీసుకొని ఇంకా హ్యాపీగా తనకైతే ప్రజెంట్ చేస్తాడు. అదంతా చూస్తూ ఎంతో ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు యువరాజ్ అండ్ నిషిక. ఏంటి యువరాజ్, ఏదో చేస్తారని చెప్పావు, ఇదేనా అని అంటారు. నేను చెప్తున్నాను కదా, నువ్వేమీ కంగారు పడద్దు, అయినా నేనున్నాను కదా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట యువరాజ్. వెంటనే మీనన్, ఆ తాతగారు, మీరు మీరు అక్కడేదో వదిలేసినట్టున్నారే అని అంటారు. ఏంటి, నేనేం వదిలేశాను అని అంటారు. చూడండి ఒకసారి వచ్చి అని చెప్పి ఇంకా అలా వెంటనే పక్కకి తీసుకొస్తారు తాతగారిని. నా పర్సు ఇక్కడ నేనేమి వదిలేలేదే, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చెప్తున్నావు అనేసరికి ఇంకా మీననైతే మాస్క్ తీస్తాడు. ఏంట్రా, ఏంటి ముసలోడా అలా చూస్తున్నావు? ఓ, నేనెవరు నానా, నా పేరు మీనన్. యువరాజు ఉన్నారు కదా, తనకి అన్నయ్య లాంటి వాడిని. కాబట్టి ఇప్పుడు నా తమ్ముడు నన్ను నిన్ను చంపమని అడిగాడు. అలాంటప్పుడు నేను నిన్ను చంపకపోతే ఎలా చెప్పు? నిన్ను చంపేసిన తర్వాతే కదా నేను హ్యాపీగా ఉండగలను అని కత్తి తీస్తాడు. రేయ్, ఎవర్రా నువ్వు, వదిలేరా, నన్ను వదిలేనంటారు. నిన్ను వదలను ముసలి, ఎందుకంటే నువ్వు చచ్చిపోవాలి. అప్పుడే యువరాజుకి ఈ ఇంటి వారసత్వంలో
ఖచ్చితంగా పెద్ద ప్రాధాన్యత దొరుకుతుంది అని గట్టిగా చెప్తారు. ఇంకా వెంటనే అలా కత్తితో పొడవబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, జగదాత్రిది. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు వచ్చి మీనన్ చెయ్యి గట్టిగా పట్టుకుంటారు. ఇంకా అలా పట్టుకొని చూస్తూ ఉంటారు. ఇంకా అలా చూసి వాడిని కొట్టి, ఏం చేస్తున్నావు, మా తాతయ్యని ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఇంక వెంటనే "ఆ, రేయ్, ఏంట్రా చూస్తున్నారు, కొట్టండి రా" అనేసరికి ఇంక వాళ్ళైతే కొడుతూ ఉంటారు. కొట్టేసరికి వాళ్ళని బాగా కొడతారనమాట జగదాత్రి కేదార్. అదే టైంకి కౌశికి రాబోతుంటే కౌశికి దగ్గర ఆ రౌడీలని దాచిపెట్టి మరీ ముసుగు వేసుకొని ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతారు. అదంతా దూరం నుండి చూస్తూ మీనన్ షాక్లో ఉండిపోతాడు. ఇంకా మీనన్ అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అయినా సేమ్ దెబ్బలు, సేమ్ పంచ్, ఇదంతా చూస్తుంటే నాకు అచ్చం జేడీని చూసినట్లే అనిపిస్తుంది. కానీ ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని మీనన్ అక్కడి నుండి పారిపోతాడు. తాతగారు మీరు రండి" అని లోపలికి తీసుకువెళ్తుంటే, "ఒక్క నిమిషం అమ్మ జగదాత్రి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మీరు ఎవరమ్మా? మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఎందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎలా మీరు కొట్టారు అని అడుగుతారు. తాతగారు అంటే అనేలోపు, "మీరు నాకు నిజం చెప్పాలమ్మా, చెప్పి తీరాలి" అని అంటారు. ఇంకా వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటారనమాట జగదాత్రి. ఎందుకంటే మేము ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి తాతయ్య గారు అని అంటారు. ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే, ఏంటి, మీరు మీరు పోలీసా? అంటే నా మనవడు మనవరాలు ఇద్దరు పోలీసులా అని ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అవును, వీళ్ళిద్దరూ పోలీసులే అని చెప్పి ఇంకా అలా పాపం జగదాత్రికి దగ్గర హక్ చేసుకుంటారు. ఆయన్నైతే ఇంకా ఆయన హక్ చేసుకొని, "మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలిరా, సిటీలో ఎంతో పెద్ద క్రిమినల్స్ని గడగడ వణికించే జేడీ నా మనవరాలు అని తెలిసినప్పుడు నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఈ విషయాన్ని మీరెవరికి చెప్పొద్దంటున్నారు కాబట్టి నేను ఎవరికి చెప్పను" అని చెప్పి ఇంకా ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టేస్తారు. అదంతా దూరం నుండి నిషిక వినేస్తుంది. విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అంటే ఇన్ని రోజులు చూస్తున్న జగదాత్రి జేడియా అని ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట. ఇంకా వెంటనే వణికిపోతూ ఉంటే, "ఏంటి నిషి అలా ఆలోచిస్తున్నావు" అని అడుగుతుంది జగదాత్రి. అబే ఏం లేదు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమైంది నిషికి, ఎందుకు అలా అయిపోయింది అని ఆలోచిస్తూ ఉంటారు. సో వెంటనే ఇంకా బయలుదేరుతారనమాట జగదాత్రి కేదార్ లోపలికి. వైజయంతి అలా చూస్తూ ఉంటే యువరాజ్ ఏమో ఆ తాతయ్య చాలా సేఫ్గా రావడం చూస్తారు. ఈవినింగ్ అయిపోతుంది. కీర్తి పాప ఫంక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చుట్టాలందరూ మేము వెళ్ళొస్తామనే లోపు, "ఒక్క నిమిషం, మీ అందరికీ నేను ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటి అంటే ఒకటే, కేదార్. ఇన్ని రోజులు కేదార్ని మా ఇంటి వాడిగా చూసుకున్నాం, మాలో ఒకడిగా చూసుకున్నాం. కేదార్ అంటే మాకు చాలా కావాల్సిన వాళ్ళ చూసుకున్నాం. కానీ మీ అందరికీ తెలియని ఇంకొక నిజాన్ని నేను చెప్పాలి అనుకుంటున్నాను. కేదార్ కేవలం మా ఇంటివాడు మాత్రమే కాదు. కేదార్ నా వారసుడు, నా మొదటి భార్య సుహాసిని కొడుకు" అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి, కేదార్ వాళ్ళ తాతయ్య గారు. ఇంకా కేదార్ వాళ్ళ తాతగారు అలా చూస్తూ ఉంటారు. సుహాసినికి అనుకోకుండా మరణం వచ్చింది. దాని తర్వాత నా కొడుకు ఎక్కడున్నాడా అని నేను వెతికే ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే నేను తన్ని ఇలానే వదిలేశాను. కానీ ఇప్పుడు అర్థమైంది తను నా కొడుకు అని. ఖచ్చితంగా కేదార్ని సంతోషంగా చూసుకునే బాధ్యత నాది. ఇకపై కేదార్ ఈ ఇంటి మనిషి అని కేదార్ని హ్యాపీగా ఇంకా యాక్సెప్ట్ చేస్తారు కొడుగ్గా. కేదార్ వచ్చి సుధాకర్ని హక్ చేసుకుంటారు. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని పాపం కేదార్ ఎంతో హ్యాపీగా హక్ చేసుకుంటే,
అదంతా చూస్తూ జగదాత్రి ఆనంద బాష్పాలు పెట్టుకుంటుంది. ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.